ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెడ్మీ MI UI10లో ఒక హిడెన్ ఫీచర్ గురించి మాట్లాడబోతున్నాను. అదే లాక్కి సంబంధించి. సో నార్మల్గా ప్రతి ఒక్కరు రెడ్మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్న యూజ్ చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ కోసం ఏం చేస్తుంటారంటే పిన్ కోడ్ని పెట్టుకుంటూ ఉంటారు. సో దానికోసం కేవలం 4 డిజిట్ పాస్కోడ్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం మన మొబైల్ నెంబర్ని కూడా పాస్కోడ్గా సెట్ చేసుకునే ఫీచర్ మనకు MI UI10లో కొత్తగా రావడం జరిగింది. సో ఆ ఫీచర్ గురించి నేను ఇవాళ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీలైనంత వరకు ఎండ్ వరకు చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం మీరు కంపల్సరీ మీ రెడ్మీ మొబైల్ని MI UI10లోకి అప్డేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్, లాక్ అండ్ పాస్కోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు సెట్ స్క్రీన్ లాక్ అని ఉంటుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన పాస్కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చేంజ్ స్క్రీన్ లాక్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత పిన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మన పాస్కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరే చూడొచ్చు ఎంటర్స్ 4 to 16 డిజిట్స్ అని ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి 16 డిజిట్స్ వరకు మన పాస్కోడ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 టైమ్స్ నేను 9 అనేది సెట్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి మళ్ళీ 9 అనేది 10 టైమ్ ఎంటర్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు టోటల్గా బ్యాక్ వచ్చేసి లాక్ వేస్తాను. లాక్ వేసేసి ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఓపెన్ చేయడానికి. ఇక్కడ మీరు పైన చూడొచ్చు మనం 10 డిజిట్స్ అనేది ఎంటర్ చేస్తే తప్ప మన పాస్కోడ్ అనేది ఎంటర్ కాదు, అంటే ఓపెన్ కాదనమాట. సో ఇలాగ మీరేం చేయొచ్చు అంటే మీ మొబైల్ నెంబర్ని పాస్కోడ్గా సెట్ చేసుకునే ఫీచర్ MI UI10లో రావడం జరిగింది. ఓన్లీ మీ మొబైల్ నెంబర్ అనే కాదు, మీ ఇష్టం ఎంత పెద్ద నేమ్ అయినా సరే, అంటే నెంబర్ అయినా సరే మీరు సెట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు MI UI10లో ఉంది. సో చాలా మందికి తెలియకపోవచ్చు. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.